అనేక ఇది ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సరే జరిగింది జరుగుతూ వచ్చింది చరిత్ర అంతా జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర 7 విద్యార్థులను చంపేసినారు కాల్పులలో అవన్నిటికీ సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి 69లో ఉద్యమం వచ్చింది చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది చాలామంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళని కూడా మనం సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు 69లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయినారు ఇట్లా చాలామంది గురించి చాలామందికి తెలియదు అనేకులు పనిచేసినారు పని చేయలేదని ముచ్చట్లేదు వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు వాళ్ళందరికీ మనం చేయెత్తి మొక్కాల్సిందే ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల వ్యూహ లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలని రికార్డు చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డు చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు 69లో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెలియాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజీ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విషయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా 69 ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టీఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడిన విషయం ఏంటంటే ముల్కీ రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసు తూటా వస్తూ ఉంటే మరో ఒక 10 మంది ఉరుకుతా ఉన్నారు తూటాకు ఎదురుగా తూటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారు 8-9 మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజ్భవన్ ఎదురుగానే అంత బాగా జరిగింది సరే ఉద్యమం సమసిపోయింది తెలంగాణ రాలేదు ఉద్యమ సందర్భంలో కొత్త పొటమరింపు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రి పెట్టినారు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా